నమస్కారం. మీరు చెప్పారు ఈ సామాజిక వర్గాల యొక్క పరిస్థితిని మీరు చెప్పారు. ఈ వర్గాలను మరింత ఐక్యంగా లేకుండా చేయటానికి రకరకాల పేర్లతో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దాడులు చేస్తున్నాయి, రకరకాల వివక్షలకు గురి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ ధర్మం పేరుతోటి రాజ్యాంగాన్ని అమలు చేయమనంటే కూడా అటు ముస్లింల పైన కానీ, ఇటు దళితుల పైన కానీ, అటు దళిత క్రిస్టియన్ల పైన కానీ, కమ్యూనిస్టుల పైన కానీ, విప్లవకారుల పైన కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు వెనక ఏముండొచ్చు? ఏదైనా కుట్ర ఉందా? ఏదైనా ప్లాన్ ఉందా? లేదా కక్షపూరితమా? లేక ఆ ప్రభుత్వాలు లేక అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు చేస్తున్నాయి అంటారు? సో ఈ మధ్య కాలంలో హిందూ మతం అనే పేరుతో దళిత క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ మైనారిటీ పైన దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు కక్షపూరితమైన దాడులు కాదు, ఈ కుట్రపూరితమైన దాడులు కాదు, ఒక స్ట్రాటజీ. ఎందుకని లెనిన్ చెప్తారు, ఏ నినాదం వెనకాల ఏ కుల వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనమంతా హిందువులమి అనే నినాదం వెనకాల బీజేపీ, ఆర్యుస్, వైశ్యాస్, క్షత్రియ, బ్రాహ్మణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాళ్ళ జనాభా ఈ భారతదేశంలో 15%. ఈ 15% వాళ్ళతోటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి కాలేరు. కాబట్టి కింద బీసీ ఉన్నారు 52%. ఈ బీసీలని ఆకట్టుకోవడం కోసం ఒక ఎత్తుగడ హిందూ మతం అని చెప్పేసి ఈ క్రిస్టియన్స్ పైన, తర్వాత ముస్లిమ్స్ పైన దాడి చేసే క్రమంలో ఈ బీసీలు వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఈ స్ట్రాటజీతోనే వీళ్ళ మీద దాడి చేస్తున్నది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో దాడులు ఎక్కువైనాయి. చాలా మంది నేను సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా, ఒక ఎంపీ గారు హిందూ మతం మీద, దేవాలయం మీద దాడి చాలా ప్రాపగండ చేసేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడేస్తా ఉన్నాడు. ఒక రాజకీయ పార్టీ ఉంది, లబ్ధి పొందుతున్నాడు. ఆయన కౌంటర్ గా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ కానీ, పిహెచ్డి స్కాలర్స్ కానీ కౌంటర్ ఇస్తున్నారు. 100% ఇవ్వాల్సిందే, కానీ నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకొని ఇస్తే నువ్వు లబ్ధి పొందుతావు తప్ప ఈ లబ్ధి పొందుతున్నాడు ఈ కాన్సెప్ట్ తోటి. ఇప్పుడు దళితుల మీద దాడి చేస్తారు ఈ హిందూ మతం అని చెప్పి ఈ బీసీ 52% వీళ్ళకి యాడ్ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ, ఒక అధికారం కోసం ఒక ఎత్తుగడ, అంతేగాని కక్షపూరితం కాదు. ఇదేం కాదు, కక్ష లేదండి, 100% కక్ష లేదు. వాళ్ళ ఓట్లు కావాలి కదా, కక్ష లేదు. కానీ ఒక స్ట్రాటజీ రాజకీయ ఎత్తుగడలతోటి గేమ్ ఆడుతున్నాడు. ఒక లక్ష్యం కోసం, అధికారంలో రావాల లక్ష్యం కోసం ఆడుతున్నాడు. గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ నువ్వు పడిపోతున్నావు. సో వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మంది. సో మన మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పూలే గాని, సావిత్రిబాయి పూలే గాని, సాహు మహారాజు, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, వీళ్ళంతా బీసీలే, ఎస్సీల కోసం పనిచేశారు. కాబట్టి ఈ రోజు ఎస్సీలు దేశంలో మంచి ఉద్యోగం, మంచి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఎస్సీలు బీసీలతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తే వీళ్ళకి కట్టడి చేయొచ్చు. అది పొలిటికల్ పార్టీతోనే సాధ్యం, వల్ల కుల సంఘంతో సాధ్యం కాదు. పొలిటికల్ పార్టీతోనే నువ్వు మాట్లాడాలి, నీ మైలేజ్ నువ్వు వీళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం, అయితే కంట్రోల్ చేయలేవు. వీళ్ళు 15%, ఈ 52% యాడ్ చేయడం కోసం ఒక ఎత్తుగడ 15+15 65 వెళ్ళిపోతున్నాడు. ఇలా బీసీ లేకుండా 15 కదా. కాబట్టి ఈడు కింద ఉన్న ఈ క్రిస్టియన్స్ పైన, ముస్లిం దాడి చేస్తే ఈ 52 యాడ్ అయిపోయి 65 మెజారిటీ చూపిస్తున్నాడు. ఒక ఎత్తుగడ, ఒక రాజకీయ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో మనం పావుగా మిగిలిపోవద్దు, పావులుగా కావద్దు.